ఇందులో కూర్చోమను. కూర్చోమనవే. కూర్చోవే, కూర్చో. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక్కడే ఆగండి. డివి నంబర్ 15 2021. డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా. ఓకే. Your Honor, I'll just explain this case one more time. This is the case between modern culture and reality. Complainant సుబ్బువు ఇక అక్యూజ్డ్ ఇద్దరు కలిసి పనిచేశారు. అక్కడే వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కొద్ది రోజుల్లో అది లవ్గా మారింది. ఇద్దరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నారు. సో బెంగళూరులో పెళ్లి చేసుకుని దాన్ని రిజిస్టర్ కూడా చేశారు యువర్ ఆనర్. దానికి తగ్గ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. నేను ఈ కేసుని చాలా డీప్గా అనలైజ్ చేశాను. ఆవిడ లైఫ్ని బాగా లీడ్ చేశారు. బట్ తన మ్యారేజ్ విషయాన్ని తను సీక్రెట్గా మెయింటైన్ చేయలేకపోయారు. అక్యూజ్డ్ ఫ్రెండ్ ద్వారా దుబాయ్లో ఉన్న తన ఫ్యామిలీకి తన రిలేషన్షిప్ గురించి తెలిసేలా చేసింది. వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ప్రెస్టీజ్ ఇష్యూ అయింది. వెంటనే వాళ్ళు బయలుదేరి కోయంబత్తూరుకు వచ్చారు. ఎప్పట్లాగే వాళ్ళ అమ్మాయి మీద డౌరీ హెరాస్మెంట్ జరిగింది. అది మాత్రమే కాకుండా పెటిషనర్ని అనరాని మాటలతో తిట్టి, బెదిరించి, కొట్టి. సి షీ ఈస్ ఇన్కాపబుల్ టు స్టాండ్ యువర్ ఆనర్. ఓకే, ఇది ఒక యంగ్ కపుల్ ప్రాబ్లం కదా. మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లోనే వెళ్ళొచ్చు కదా. దేనికోసం మీరు ఇంత దూరం కోర్టుకొచ్చారో అర్థం కావట్లేదు. సారీ లార్డ్షిప్, ఇప్పటికీ ఈ కంప్లైంట్ ఇవ్వడానికి డిలే చేసుంటే వీళ్ళందరూ ఈ పాటికి దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవారు. ఆ తర్వాత మా క్లయింట్కి ఎలాంటి ఒక సోర్స్ ఉండేది కాదు. అందువల్లే ఈ వారెంట్కి మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. సో A1 సరెండర్ అయ్యేంత వరకు కో అక్యూజ్డ్ A2, A3, A4 వీళ్ళ ముగ్గురిని రిమాండ్లో ఉంచాలని నేను కోరుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాట్ ఈస్ యువర్? మై లార్డ్, ఈయన చెప్పేదంతా చాలా స్ట్రేంజ్గా ఉంది మై లార్డ్. వీళ్ళు చెప్పేదంతా నిజమని మనం ఎలా నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ నిజమా కాదని మనం చెక్ చేయాలి కదా. వీళ్ళు ఏ బెంగళూరు ఆఫీసులో ఎంతకి ఎలా కొన్నారో మనకెలా తెలుస్తుంది? పెటిషన్ లాయర్ మిస్టర్ రుద్రన్ సార్ చెప్పిన దాంట్లో ఒకే ఒక నిజం ఉంది సార్. ఆయన కథలో వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులోనే పనిచేశారు. బట్ దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ యువర్ ఆనర్. సమ్మన్ ఇచ్చానని చెప్పారు కదా యువర్ ఆనర్, కానీ అది మా దగ్గరికి రానేలేదే. ఈ రోజు వరకు రాలేదు. నా క్లయింట్కి సంబంధించిన ఎవరు ఆ సమ్మన్లో సైన్ చేయలేదు యువర్ ఆనర్. అదే నిజం. A1ని ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు, కానీ దానికి కూడా మాకు అవకాశం కావాలి కదా. బికాస్ ఈ సఫరింగ్ ఫ్రమ్ జాండీస్ యువర్ ఆనర్. ఆయన హెల్త్ కండిషన్స్ అన్ని చూసుకొని ఇక్కడికి రావడానికి 10-15 రోజులైనా పడుతుంది యువర్ ఆనర్. And again, I want to make my point clear, Your Honor. They were just friends. Here they are just making up stories to corner my client, I like Your to Honor. intervene, my That's all, my lord. ఈ ఫోన్లో ఒక ఆడియో మీరే వినండి. Let me examine the process. The court is adjourned for 10 minutes.
ఏంటన్నయ్య వాడు ఇలా మాట్లాడాడు? ఏంటి మనోజ్, ఏదైనా చెప్తేగా తెలిసేది. అన్నయ్య వాడు ఫోన్ సెక్స్ లా మాట్లాడాడు అన్నయ్య. టీషర్ట్ విప్పు అది విప్పు అని. అదంతా కుర్రాళ్ళ కదా. అయ్యో అన్నయ్య నీకు అర్థం అవుతుందా లేదా? ఆ అమ్మాయి టీషర్ట్ విప్పు అని చెప్తున్నాడు అన్నయ్య. అయ్యో ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలో చెప్పు. మంచి ఎవిడెన్స్ దొరికిందన్న వాడికి. వాడిని మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వమని చెప్పు. మరి ఎలా వాడికి బెయిల్ దొరుకుతుంది? ఈ ఆడియో మొత్తం విన్నాను. మీరు చెప్పినట్టుగా సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా లేదు అది. ఇట్ ఈస్ సమ్ వాట్ అబౌవ్ దట్. మీరు ముందు ఏవన్నీ ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత మిగతావి చూద్దాం. ఏవన్నీ ప్రొడ్యూస్ చేసేంత వరకు కో అక్యూజ్డ్ ధనం, బృందా, శంకర్ ఈ ముగ్గురు వ్యక్తులకు 15 రోజులు రిమాండ్ విధిస్తున్నాను. మై లార్డ్, మేము ఒక 3 రోజుల్లో ఏవన్నీ ప్రొడ్యూస్ చేస్తాం. ఆలోపు వీళ్ళ ముగ్గురికి మాత్రం బెయిల్ ఇవ్వమని అడుగుతున్నాను. కొద్దిసేపటి క్రితమే కదా 10 రోజులు టైం అడిగారు. పచ్చ కామెంట్లు ఏమన్నా 3 రోజుల్లో తగ్గిపోతాయా? అది కాదు, ఎలాగోలా నేను మీరంతా లోకంలో లేని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ముందు మీరు ఏవని ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత చూసుకుందాం. ముగ్గురిని 15 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. హలో, ఏంటి మావయ్య? ఆ చెత్త నాయలు ఉన్నాడు, ఇవ్వమంటారా? ఇదిగో మాట్లాడు. ఎరా టీషర్ట్ విప్పేస్తావా? ఏమైంది? ఏం తెలియనట్టు నటిస్తున్నావు? నువ్వు తను రహస్యంగా మాట్లాడుకున్నారే, అది ఊరంతా వినిందిరా. ఫోన్ సెక్సా? టీషర్ట్ తీసేస్తావా నువ్వు? వాళ్ళు నీ అండర్వేర్ విప్పుతారు. ఓ అమ్మాయి గనక ఈ కేసులో గెలిచిందంటే నిన్ను పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకొని వెళ్ళి ఎక్కడైనా దిగి పారిపోమని చెప్తారు. నువ్వు పారిపో, పుచ్చలేపేస్తారు. చచ్చిపోతావు. నువ్వు చస్తే నీ శవాన్ని తగులుపెట్టి ఓ 7 పేడ్చి వెళ్తాం. నిన్ను సరెండర్ అవ్వమని చెప్పారు లాయర్ గారు. ఏంటి చప్పుడు చేయడం లేదు? ఏమైపోయింది? టీషర్ట్ విప్పమని చెప్పావు కదా, ఇప్పుడు మాట్లాడు. కాకి డ్రెస్ వేసుకున్న ఎంతమంది మామయ్యలు నీకోసం ఇక్కడున్నారో వచ్చి చూడు. రా, వచ్చావంటే నీ వీపు విమానం మోతమోగుతుంది. రేయ్, రా. ఏమైందిరా ఇలా నుంచున్నావు? అది ఎవరో చూడ. నేను చూస్తాను. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకిక్కడ పనేంటి? మీరు ఉండండమ్మా. ఎవరమ్మా వీరు? నువ్వు ఆగరా? ఆగమంటున్నానా? సుబ్బు, బయటికి రా, మాట్లాడుకుందాం. ఆగమంటున్నానా? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి సుబ్బు, వెళ్ళు. బయటికి రా. బెంగళూరులో టార్చర్ చేసింది చాలదా? ఇక్కడ వచ్చి టార్చర్ పెడుతున్నావు. సుబ్బు, నా మాట విను, బయటికి వచ్చేసేయ్. మాట్లాడు, దయచేసి ఇక్కడి సుబ్బు, నుంచి బయటికి రావే. నేనేమీ చేయలేదు, దయచేసి అర్థం ఏయ్, చేసుకో. సుబ్బు, దయచేసి ఆఖరికి బయటికి అడుగుతున్నా, వెళ్ళు. బయటికి రావే. ప్లీజ్, బయటికి వెళ్ళు. సుబ్బు, సుబ్బు, బయటికి రా. సుబ్బు, తలుపు తీయ్. తలుపు తీవే. సుబ్బు, ఇది మన లైఫ్, మనం విడిగా మాట్లాడుకుందాం. బయటికి రా. ఇది మన లైఫే, మనమే మాట్లాడుకోవాలి. బయటికి రావు కదా, ఆఖరిగా అడుగుతున్నాను. సుబ్బు, ఏమండి, ఎక్కడున్నారు మీరు? వాడు వచ్చి ఇంట్లో అరుస్తున్నాడు. ముందు మీరు ఇంటికి రండి. నేను ఏం చెప్పినప్పుడు అర్థం చేసుకోవట్లేదు. బయటికి వెళ్ళట్లేదు. వాడు బాగుతూనే ఉన్నాడు. ఏయ్, 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 ఆగరా. నువ్వుగా వచ్చావు, నువ్వుగా అరుస్తున్నావు. ఏమనుకుంటున్నారా నీ మనసులో? ఏంట్రా ఇది? రేయ్, మాల వేసుకుని ఊళ్ళో వాళ్ళని మోసం చేస్తావు కానీ జడ్జిని మోసం చేయగలవా? ఆయన కూడా ఊర్లోనే కదా ఉన్నారు. అయ్యో సారీ సామి, మన్నించండి. రా రా. పచ్చ కామెలు తగ్గాలని మొక్కుకొని మాల వేసుకున్నాడా? ఆయన మాల వేసుకున్నాడు,
ఇక్కడ వీల్ చైర్. మై లార్డ్, ఏమని ప్రొడ్యూస్ చేశాం? ఇప్పుడైనా కాస్త కన్సిడర్ చేసి వాళ్ళ ఫ్యామిలీని రిలీజ్ చేశారంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. రే ఎవర్రా నువ్వు? నీ వల్ల అయింది చేసుకో. పెట్రా రే. మై లార్డ్షిప్, వాళ్ళకి బెయిల్ ఇవ్వడంలో నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఈ కేసుకి వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదని ఇప్పటి వరకు మాకు ప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ A2, A3, A4 దుబాయ్కి వెళ్ళిపోతే ఈ కేసుని మనం ఫర్దర్ మూవ్ మనం దుబాయ్లోనే చేయగలం. సో 104 CRP బట్టి వీళ్ళ పాస్పోర్ట్ని నేను కోర్టులో సరెండర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కేసు ముగిసిపోయేంత వరకు, వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారని కన్ఫర్మ్ అయ్యేంత వరకు లోకల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ముగ్గురు వచ్చి సైన్ చేయాలని నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను మై లార్డ్షిప్. మై లార్డ్, ఏమని ప్రొడ్యూస్ చేయమని చెప్పారు? చేశామో. వీళ్ళకి క్లూ దొరకాలని చేయమని చెప్పాలా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మై లార్డ్, అట్లీస్ట్ వాళ్ళని విజయవాడకి మార్చినా కాస్త బాగుంటుంది కదా. నో చెన్నై రీజియన్లోనే వాళ్ళు సైన్ చేయాలి. పదండి. విచారిస్తున్నాం. ఇటువైపే. రైట్ లో